7 హిల్స్ టీవీకి స్వాగతం. పిల్లల కోసం నూతన భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి నిరుపయోగంగా శిథిలావస్థకు దగ్గర పడుతున్న పాఠశాలను త్వరితగతిన పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ రామభద్ర, సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముఖం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, చిత్తూరు నగరంలో పేద విద్యార్థుల కోసం నాడు నేడు క్రింద ఏర్పాటు చేసిన నూతన భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన వరదప్ప నాయుడు పూర్వపాలక ఉన్నత పాఠశాల పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. చిత్తూరు పట్టణంలో దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పేద విద్యార్థుల కొరకు విశిష్టమైన సేవలు అందిస్తున్న డాక్టర్ వరదప్ప నాయుడు ప్రిన్సిపల్ ఉన్నత పాఠశాల భవనాలు శిథిలమైపోగా 2022లో నాడు నేడు ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా నూతన భవన నిర్మాణానికి విద్యాశాఖ మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ పర్యవేక్షణలో పాఠశాల యాజమాన్య కమిటీ భవనాలను నిర్మాణం చేసిందని, వీటిలో ఫ్లోరింగ్, టాయిలెట్స్, ఎలక్ట్రిఫికేషన్ పెండింగ్ లో ఉందని, దాదాపు 1 సంవత్సరం కాలం పనులు జరగకపోవడంతో నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలను వీధి వ్యాపారులు ఆక్రమించుకునే దుకాణాలుగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టణ పరిపాలనా శాఖ మరియు జిల్లా సమగ్ర శిక్ష అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రస్తుత 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో జులై ఆఖరికల్లా పాఠశాల భవనాలను పూర్తి చేసి నూతన భవనాలలో విద్యార్థుల తరగతులు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. చిత్తూరు నడిబొడ్డున గత 50-60 సంవత్సరాలకు ముందు ఒక కుటుంబం పేదవాడి విద్య కొరకు ఈ డాక్టర్ వరదప్ప నాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ఆ స్థలాన్ని ఆ కుటుంబం ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి కూడా డాక్టర్ వరదప్ప నాయుడు మున్సిపల్ హై స్కూలు చాలా సంవత్సరాలు అనేక మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేర్చి పై చదువులు చదివించి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాఠశాల శిథిలావస్థ చేరుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కస్తూర్బా మున్సిపల్ పాఠశాలకు పంపించడం అనేటువంటి జరిగింది. ఈ పాఠశాల విద్యార్థులే దాదాపు 400 మంది ఉన్నారు. 2022లో నాడు నేడు కింద ఫేజ్ 2లో ఈ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇది పూర్తయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చివర ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి, ఫ్లోరింగ్ వేయాలి. కాకపోతే పూర్తి చేసినటువంటి బిల్డింగ్ను ఎలక్ట్రిఫికేషను, ఫ్లోరింగు ఇవి పూర్తి చేస్తే అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఈ పాఠశాలలో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ విద్యా సంవత్సరానికైనా నడిపేటువంటి అవకాశం ఉంది. కానీ విచిత్రంగా ఏమైంది ఏంటంటే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. మున్సిపల్ డిఈలు పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏమైంది ఏంటంటే కొంతమంది స్ట్రీట్ వెండర్స్ ఈ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని మొత్తం కంప్లీట్గా అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అవన్నీ అమ్ముకునేటువంటి ప్రదేశంగా తయారు చేసుకున్నారు. సాయంత్రం అంగడి కట్టేసిన తర్వాత ఆ వస్తువులంతా కూడా ఈ పాఠశాల లోపల దాచుకుంటున్నారు. కరెంటు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి కరెంటుతోనే ఉపయోగించుకుంటున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం హాజరై అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం. అయితే దీని యొక్క కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వండి. దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ అంటే యాజ్ పాసిబుల్ దీనికి ఏ అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు. డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు. భయపెట్టడం అవసరమే, ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెడతారు. ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు దోమల మీద దండయాత్రను పెట్టి మొన్న 2019 నుంచి 24 మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో రికార్డ్ చేశారు.
దోమల మీద దండయాత్ర అంట అది అని చెప్పేసి ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటనలో భాగంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించి వేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయని, వాటిని ఆధారంగా ఫ్లెక్సీలు చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిరి శన్మోహన్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఓ బాలిక జమ్ములో ఉన్నట్లు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్ తో ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలిసిందని వివరించారు. బాలిక తల్లి తనను కలిసి బోరున విలిపించిందని, తాను మార్చవరం సిఐకి ఈ విషయం తెలియజేస్తే వారు వెంటనే స్పందించి అద్భుతమైన రీతిలో పనితీరు కనబరిచారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కొద్ది సమయంలోనే బాలిక ఆచూకీ తెలుసుకున్నారని వెల్లడించారు. ఇదే రీతిలో మిగతా కేసులను కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్ర రూపం దాల్చదన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉంటారని స్పష్టం చేశారు. ఆడపిల్లలు రాష్ట్రంలో అదృశ్యమైపోతే దీనిపై ఎందుకు స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయకూడదు అనే అంశాన్ని రాష్ట్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. పోలీసు అధికారులతో మాట్లాడి దీనిపై ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భీమవరం వాస్తవ్యులు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్సు నేను పాప అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, బాధపడతా ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మచం చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీమ్ని పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పార్టీకి. బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో ఇలా నదుకి దాని దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి ఎలాంటి పోయి తీసేసారు. అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు మీకు దగ్గర మీకు వాళ్ళ చేత
తెలియజేస్తాను. మీరు ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అసలు తెలియజేశారు భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా పిలిచి చేయాలంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరూ కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే ఇది ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నది నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకు